హై ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఇడ్లీ అంటే బోర్ కొడుతుందా? అయితే కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. మినపప్పు ఇడ్లీ రవ్వతో పని లేకుండా, ఫర్మెంట్ అయ్యే బాధ లేకుండా కేవలం 15 నిమిషాల్లో రెడీ అయిపోయి కమ్మని ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ నైట్ డిన్నర్కి కానీ బెస్ట్ ఆప్షన్ అండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. ఒక బౌల్లోకి 1 కప్ కర్డ్ తీసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక హాఫ్ గ్రేట్ క్యారెట్, కొత్తిమీర వేసి ఉప్పు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్ కర్డ్కి 2 కప్స్ మనము రైస్ సేమియా తీసుకోవాలన్నమాట. తీసుకొని దాంట్లో వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి మూత పెట్టి. తర్వాత ఏం చేద్దామంటే ఒక తాలింపు వేసుకుందామండి. ఆ తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, సాయిమినపప్పు, అలానే శనగపప్పు వేసి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని కాస్త ఈ మిశ్రమంలో కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ లోపల ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని స్పూన్తోని కానీ లేదా చేతితో కానీ ఇట్లా ఇడ్లీ లాగా వేసేసుకొని మనము ఆవిరి మీద ఒక 15 నిమిషాలు కనుక దీన్ని ఉడికించుకున్నాము అంటే ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ మనకి ఈ టిఫిన్ రెడీ అయిపోతుంది. టమాటా పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.